చంద్రబాబు గారేమో సింగపూర్ను చేస్తానన్నారు, అమరావతిని సింగపూర్ను చేస్తానని 3D సినిమాలు చూపించాడు. ఇక జగనన్న గారేమో ఒక్క రాజధాని సరిపోదు, మాకు 3 రాజధానులు కావాలి అన్నాడు. పోనీ మూడిట్లో ఒకటైనా అయిందా? ఈ రోజు మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టుందా? ఒక్క రాజధాని కూడా లేదు అంటే సిగ్గుచేటు కదా? పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో, పక్క రాష్ట్రాలన్నీ బాగుపడిపోతున్నాయి. కానీ మనకు మాత్రం ఒక రాజధాని లేదు. అసలు సౌత్ ఇండియాలోనే మెట్రో లేని ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అభివృద్ధి చెందామా? ఒక్క అడుగైనా ముందుకు వేయగలిగామా? మరి తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ ని మీరు ఎన్ని సంవత్సరాలుగా చంపుతూనే ఉన్నారో మోడీ గారు సమాధానం చెప్పాలి. తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే అది ఆంధ్రప్రదేశ్ ని చంపినట్టు కాదా అని అడుగుతున్నాం. తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు పోలవరం ప్రాజెక్టు కట్టకుంటే మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మీరు చంపినట్టు కదా అని అడుగుతున్నాం. తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని మీరు కట్టకుంటే, సహాయం చేయకుంటే మరి మా బిడ్డల భవిష్యత్తును మీరు చంపినట్టు కదా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. అసలు ఎంత అన్యాయం చేశారు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎంతగా అవమానించాడు మోడీ గారు. అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటి? ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి వస్తే పరిశ్రమలన్నీ ఆ రాష్ట్రానికి ఉరుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే అక్కడ ఎక్సైజ్ డ్యూటీ ఉండదు, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉండవు, ఇవన్నీ రాయితీలు ఉంటాయి, ట్యాక్సులు ఉండవు. కాబట్టి పరిశ్రమలన్నీ ఉరుక్కుంటూ వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఎన్నో ఇంతలు రెట్టింపు ఇంకా అంతకంటే ఎక్కువే అవుతాయి. ఆ రోజుల్లోనే మనకు ప్రత్యేక హోదా, మనకు రావాల్సిన అన్ని హామీలు నెరవేరితే 5 లక్షల కోట్ల విలువ. మరి ఈ రోజు కనీసం 10 లక్షలు 12 లక్షల కోట్ల విలువ చేస్తాయి. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదాయే మనకు వచ్చుంటే పక్క రాష్ట్రాలకు వచ్చినట్టు ఉత్తరాఖండ్కి అయితే 2000 పరిశ్రమలు వచ్చాయి, 2000 కొత్త పరిశ్రమలు వచ్చాయి. వాళ్లకు ప్రత్యేక హోదా వచ్చింది కాబట్టి అంటే దాదాపు 500% బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయట, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అయ్యాయట. హిమాచల్ ప్రదేశ్ లో 10,000 పరిశ్రమలు వచ్చాయి. మరి మనకేమొచ్చాయి? ప్రత్యేక హోదా వచ్చిందా? పరిశ్రమలు వచ్చాయా? కనీసము పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? ఏమా కనిపిస్తున్నాయా? పట్టుమని కనీసం 10 పరిశ్రమలు కూడా రాలేదు. ఎన్ని మాటలు చెప్పారు. ప్రత్యేక హోదా సంజీవిని అన్నారు. ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద పోరాటాలు చేస్తామన్నారు. ఏం చెప్పాడు ఇదే చంద్రబాబు గారు? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే, బీజేపీ పార్టీ లేదు 10 సంవత్సరాలు ఇస్తాము అంటే చంద్రబాబు గారు లేదు సరిపోదు, సర్దుకోనే 5 సంవత్సరాలు టైం అయిపోతుంది, మాకు 15 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలి అన్నవాడు చంద్రబాబు గారు. మరి ఏమైంది? 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నవాడు చంద్రబాబు గారు, సంజీవిని ప్రత్యేక హోదా అన్నవాడు చంద్రబాబు గారు, స్వర్ణాంధ్రప్రదేశ్ ను చేస్తారన్నవాడు చంద్రబాబు గారు. తీరా పొత్తు కూడా బీజేపీతో ఆ రోజు పొత్తు కూడా నేను ప్రత్యేక హోదా కోసమే పెట్టుకుంటున్నానని చెప్పిన చంద్రబాబు గారు తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక హోదా కాదు కదా, కొట్లాడడం కాదు కదా, తేవడం కాదు కదా, కనీసం ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, వాళ్ళను కూడా జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు. మరి ఏమంటారు? చంద్రబాబు గారిని ఏమనాలి? ఊసరవల్లి అనద్దా? ఊసరవల్లిలాగా రంగులు మార్చలేదా? ఎలక్షన్ల ముందేమో ప్రత్యేక హోదా సంజీవిని అన్నాడు, ఎలక్షన్ల తర్వాతేమో ఏం చేస్తుంది ప్రత్యేక హోదా అని మాట మార్చారు.